రికార్డింగ్ నెంబర్ 111 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. సనకాదులు నారాయణుని స్తుతించుట అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. ఇక్కడ ఏం చెబుతున్నారంటే సనక సనందన సనత్కుమార సనత్సుజాతులనే నలుగురు బ్రహ్మ మానస పుత్రులు వాళ్ళు విష్ణుమూర్తిని బయటకు వచ్చాడు. ఆయన ఈ గేట్ దగ్గర కలకలం విని ద్వారం దగ్గర ఆయన బయటికి రాగానే అప్పుడు సనకాది మహర్షులు ఆ నలుగురు ఈయనతో ఇట్లా అన్నారు, నీ కొడుకైన బ్రహ్మదేవుడు మా తండ్రి, అంటే నువ్వు మాకు తాతగారి అవుతావు. అతడు మాకు నిన్ను నీ రహస్యాలన్నింటినీ కూడా ఉపదేశించాడు. మా తండ్రి మాకు అతడు ఏదైతే ఉపదేశం చేశాడో మాకు అదంతా కూడా నీ గురించిన ఉపదేశం కాబట్టి ఇన్నాళ్లకి నీ మంగళకరమైన నీ రూపాన్ని మేము చూడగలిగాము. మా జీవితాలు కృతార్థులం అయిపోయాము, మాకు జీవితాలు ధన్యమైపోయినాయి. బ్రహ్మ ఉపదేశము అంటే బ్రహ్మ విద్య కాబట్టి ఉపదేశం వల్ల చక్కటి ధ్యానం కుదురుతుంది. అంతర్యామిత్వం అంటే ఏమిటో అర్థమవుతుంది. అంతర్యామిత్వం అంటే లోపలగా ఉండేటటువంటి అసలు ప్రకృతి, అసలు విషయం, అసలు ఎనర్జీ, అసలు చైతన్య శక్తి. కానీ సృష్టిలో రూప సంపద అంతా నారాయణుడుగా దర్శనం ఇస్తేనే నారాయణుడు సాక్షాత్కరిస్తారు. అప్పుడు నిజంగా నారాయణుడే సాక్షాత్కరించాలి. అది కావాలంటే నారాయణుడి వల్లే అవుతుంది. అంటే దైవానుగ్రహం అంటాం. మనమేదో మన ప్రయత్నం మనం చేస్తాం, కానీ అటువైపు నుంచి అనుగ్రహం అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఆ విషయం బాగా అర్థమవుతుంది. అంటే ఒక విగ్రహాన్నో ఒక రూపాన్నో ఒక చైతన్యాన్నో ఏదో మనస్సులో పెట్టుకొని ధ్యానం చేయటం వేరు. ఏది కనపడినా, ఎవరితో మాట్లాడినా, ఏది వినపడినా అంతా సర్వం బ్రహ్మమయం, సర్వం పరమాత్మమయం. అంతర్యామిత్వమే అంతర్యామిగా లోపలున్నాడు ఆయన అని తెలుసుకోవడానికి ఆయన అనుగ్రహమే కావాలి అంటున్నారు. రహస్యం తెలియటమే బ్రహ్మ విద్య. ఈ రహస్యం, ఇదే అసలు రహస్యం ఏమిటి? సర్వత్రా దైవాన్ని చూడగలగటము, సర్వత్రా దైవమే ఉన్నాడనే విషయం, అది తెలియటమే బ్రహ్మ విద్య. దర్శనం అవటం అనేది నారాయణుని యొక్క అనుగ్రహం, లేకపోతే భాగవతం అని కూడా చెబుతూ ఉన్నారు. భాగవతం మనకు ఆ దర్శనం చేయిస్తుందన్నమాట. అంటే అనుగ్రహ రూపమైనటువంటి గ్రంథం ఇది అని చెప్పక చెబుతూ ఉన్నారు. ఇంకా చెప్తూ ఉన్నారు ఈ ఋషులు, నువ్వు చెడ్డవాళ్ళ హృదయంలో కూడా ఉన్నావు, కానీ వాళ్ళ చెడ్డతనం దాన్ని కవర్ చేసేస్తుంది కాబట్టి నువ్వు కనపడవు వాళ్ళకి. ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో, నీ మీద నమ్మకం పెట్టుకొని ఉంటారో వాళ్ళకి నువ్వు ఎంతో దయతో నీ దివ్య మంగళ విగ్రహాన్ని, నీ రూపాన్ని చూపిస్తావు. వాళ్ళకి చెడ్డవాని హృదయంలో చెడ్డ భావాలు ఉంటాయి కాబట్టి దాగి ఉంటాడట భగవంతుడు, లోపలగా ఉంటాడు, కనపడు, పైకి రానివ్వరు వాళ్ళు. ఆ రకంగా అలాంటి వాళ్ళకి ఇతరులలో కూడా చెడ్డ గుణాలే కనిపిస్తాయి. మంచి అంటే మనం ఏది చూస్తే అది కనిపిస్తుంది అని మనం ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాము. ఇతరులలో మంచిని చూడటానికి ప్రయత్నం చేసే వాళ్ళకి మంచితనంతో ఉన్న రూపాలన్నీ దేవుడి రూపాలే అని నిదానం మీద అర్థమవుతుంది అన్నమాట. అంటే ఇది ఒక టెక్నిక్, ఒక విధంగా చెప్పాలంటే దైవాన్ని తెలుసుకోవడానికి చక్కని టెక్నిక్. ఏమీ తప్పు లేదు ఇందులో. ఇతరులలో మంచి గుణాలు చూడటమే, వేరే ఇంకా నాకే సాధన అక్కర్లేదండి అని అనుకున్నాం అనుకో, అదే చూస్తూ ఉంటాం. ఏమేమి మంచి గుణాలు ఉన్నాయి, చెడ్డ గుణాల వైపు మన దృష్టిని పోనివ్వం. ఉంటాయి అందరిలో మంచి చెడు. మనం ఎవరిని జడ్జిమెంట్ చేయటానికి, తూకం వేయటానికి కాదు కదా మనం ఇక్కడ ఉన్నది. మన సాధన మనం చేసుకోవాలంటే మంచి గుణాలు మటుకే చూస్తూ ఉండటం అలవాటు చేసుకున్న కొద్దీ నిదానంగా మనకు అర్థమవుతుంది. ఇది ఈ గుణాలన్నీ కూడా పరమాత్మ గుణాలే కదా, నేను భాగవతంలో చదువుకున్నవే కదా అని అర్థమవుతుంది అన్నమాట. అట్లాగే ఏ భావంతో సాంగత్యం చేస్తామో ఆ భావమే న్యాచురల్గా మనకు కూడా సంక్రమిస్తుంది అంటారు. అందుకే సజ్జన సాంగత్యం చేయమని చెప్తారు. అందువల్ల ఈ సద్గుణాలు చూడటమే ఒక అలవాటుగా మనం చేసుకున్నప్పుడు అప్పుడేమవుతుందంటే ఆ సద్గుణాలన్నీ మనకు వచ్చి చేరతాయి. ఎంత తేలిక పద్ధతో న్యాయంగా ఇది. కాకపోతే ఇక్కడ కావాల్సిందల్లా సంసిద్ధత, రెడీనెస్.
మనం ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఇది నాకు కావాలి అనే నిర్ణయం చేసుకొని ఈ మార్గం నేను ఎన్నుకున్నాను అనే నిర్ణయం చేసుకొని ఆ పరమాత్మని, ఆ ఇన్నర్ గురువు, లోపల ప్రతి వాళ్ళకి ఒక గైడెన్స్ అనబడేటటువంటి గురువు ఉంటాడు. అసలు గురువు ఆయనే. ఆయన ద్వారా లోపలి నుంచే రావాలి ఏ సందేశం వచ్చినా కూడా. ఆ గురువుకు ఒక నమస్కారం పెట్టుకొని అప్పుడు అప్పటి నుంచి మొదలుపెట్టి ఆ మంచి గుణాలని, ఇతరులలో మంచి గుణాలని చూడటం. ఎంత ఇబ్బంది పెట్టే వాళ్ళల్లో కూడా వీళ్ళల్లో ఏమన్నా మంచి గుణం ఉందా అని చూస్తే తప్పకుండా కనపడుతుంది. మనకి ఇబ్బంది కావచ్చు కాక, ఇంకా చెప్పాలంటే మనకి ఇబ్బంది కలగకపోతే మనకి ఏ రకమైనటువంటి ప్రోగ్రెస్ ఉండదు మన జీవితంలో. అంత సుఖంగా నడిచిపోతుంటే మనకి ఒళ్ళు తెలియదు, మనకే మనం గుర్తుండం, అసలు మన సాధన గుర్తుండదు, మనం గుర్తుండం. అందుకని దైవం అప్పుడప్పుడు చిన్న పిన్ ప్రిక్స్ ఇస్తాడు. చిన్న చిన్నవి గమనించుకోకుండా అలాగే తోసేసుకొని దోమల్ని తోలినట్టుగా తోలేసి నడిచి వెళ్ళిపోతూ ఉంటే కొంచెం పెద్దవి, ఇంకా కొంచెం పెద్దవి, ఇంకా కొంచెం పెద్దవి. దైవం తప్పేమీ లేదు. న్యాయంగా మనం ఎలా అయితే మేలుకుంటామో ఆ మార్గాన్ని ఎన్నుకుంటాడు దైవం. మనం కూడా మన పిల్లల్ని లేపుతాము, లేవకపోతే ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా. అది కూడా అవ్వకపోతే మొహం మీద కాసిన చల్లటి నీళ్లు కొద్దిగా స్ప్రింకిల్ చేసి లేపుతాం. ఇట్లాంటివన్నీ దైవానికి కూడా మనం పిల్లలు లాంటి వాళ్ళమే. మనం ఎలా మెలకువ తెచ్చుకొని ఎలా ఆయన్ని తెలుసుకుంటామో ఆ మార్గాలన్నీ ఆయన మనకి ఒక విధంగా చేయిస్తాడనమాట. అది మనం పిన్ ప్రిక్స్ని ఎవరో చేశారు అనుకున్నందువల్ల మనం దానికి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలుసుకోలేకపోతున్నాం. అందుకని చెబుతూ ఉన్నారు ఇక్కడ, అందరి రూపాల్లో దేవుడి మంచితనంతో ఉన్న రూపాలన్నీ కూడా దేవుడిలో రూపాలుగా కనిపిస్తాయి. ఇదే నీ కరుణామయ తత్వము. నీ మార్గం వెంట నడవాలంటే నీ సద్గుణాలను అనుసరించాలి. అట్లాంటి వాళ్ళే భక్తి యోగంలో స్థిరత్వాన్ని పొందుతారు. వాళ్ళ హృదయంలో ఉన్న కోరికలు నీవుగా ధ్యానం చేసుకుంటారు వాళ్ళు. కాబట్టి అవి మాయమైపోతాయి. నా కోరికలు పోవాలండి, నా కోరికలు పోవాలని ధ్యానం చేయటం కాదు, అప్పుడు ఎప్పుడూ పోవు. ఎందుకంటే మనం ఎదుర్కొంటున్నాం దాన్ని. వీఆర్ రెసిస్టింగ్ దెమ్. రెట్టింపు బలం ఉంటుంది వాటికి, మనకంట కూడా రెట్టింపు బలంతో వెనక్కి వస్తాయి. ఒకవేళ అణిగినట్టుగా అనిపించినా కూడా అవి మళ్ళీ రెట్టింపు బలంతో వస్తాయి. కాబట్టి అది మెథడ్ కాదు. ఆ కోరిక కూడా నారాయణుడి స్వరూపమే కదా. నేను ఇన్నాళ్ళు ఆయనే సర్వత్రా ఉన్నాడని నమ్ముకున్నాను కదా, ఆయనే ఉన్నాడని. అటువంటిప్పుడు ఈ గుణం మటుకు ఆయన కాదా, ఇది కూడా ఆయనే కదా, ఈ కోరిక కూడా ఆయనే కదా అనుకున్నప్పుడు నెమ్మదిగా డిజాల్వ్ అయిపోతుంది మనస్సులో నుంచి. అది రాసి పెట్టారు ఇక్కడ, నీవుగా ధ్యానించబడినప్పుడు అవి మాయమగును అన్నారు. ఆ హృదయాలన్నిట్లో నువ్వే ఉంటావు. ఇట్లా నిన్ను ఎరిగిన వాళ్ళనే ఆత్మవిధులు అని పిలుస్తారు కదా అంటున్నారు ఈ ఋషులు. అట్లాంటి మహనీయులకు నువ్వు కాని విషయం ఏమీ ఉండదు. ఇతరము అనేది వాళ్ళకి అసలు ఎక్కడా కనపడదు. అంతా నీ మయం అయిపోతుంది, పరమాత్మ మయంగానే ఉంటుంది. అట్లా నీ యందు తమ ధ్యానాన్ని యోగం చేయటమే వాళ్ళ యొక్క ఉపాయము, యుక్తి అని చెప్పి వాళ్ళు ఎంతో స్కిల్ఫుల్గా ఋషులందరూ కూడా నిన్నే సమస్తంగా యోగం చేసుకుంటూ ఉన్నారు. నిన్ను కీర్తించడం వల్ల మనసులో నువ్వే ఉంటావు కాబట్టి ఏ కల్మషాలు అంటావు. నీ సద్గుణాలు తెలుసుకోవడం ఎందుకంటే నిన్ను కీర్తించటానికే. నిన్ను కీర్తించిన కొద్దీ మాలో కల్మషాలన్నీ క్లియర్ అయిపోతాయి. ఇతరుల ప్రవర్తనని మనసారా ప్రశంసించాలి. అదే నీ పాదపద్మాలని సేవించటం అని మాకు అర్థమైంది. దీన్ని రుచి తెలిసిన వారు వేరే ఏదో ఉన్నది అని అనుకోరు. వారికి ఈ దయాగుణాలన్నీ అలంకారంగా అలవాటు చేస్తావు నువ్వు. ఈ రుచి తెలుసుకున్న వాళ్ళకి దయాగుణాన్ని కూడా అలంకారంగా ఇస్తావు నువ్వే. మేము తపస్సులు చేసి పాపాలన్నీ తొలగించుకున్నాము. ఇంతకాలం ఇట్లా బతికి చివరకు నీ పాదాలు ఆశ్రయించిన వాళ్ళని మేము శపించాం కదా, ఇంతకన్నా మహాపాపం లేదు. మేము ఓడిపోయాము తండ్రి. ధర్మం మేము ధర్మలోపం జరిగింది మా వల్ల, నరకప్రాప్తే మాకు. మమ్మల్ని రక్షింపుము, మమ్మల్ని క్షమింపుము అని అడిగారు వీళ్ళు. ఇక్కడ ఏం చెబుతున్నారు? తపస్సు చేసి పాపాన్ని పోగొట్టుకున్నాము అంటున్నారు. తపస్సు చేసి పాపాన్ని పోగొట్టుకునే మార్గము ఎప్పుడూ కూడా కంప్లీట్ మార్గం కాదది. అది ఒక స్మాల్ మెథడ్ అయినా కూడా ఉన్న పాపాలని
పోగొట్టడానికి తపస్సు చేసుకుంటారు, బాగానే ఉంది. తపోదీక్ష వల్ల పాపం అంటకుండా ఉండే స్థితి రాదుట. చేసిన పాపం పోతుందేమో కానీ మళ్ళీ కొత్త విషయాలు అంటకుండా ఉండేది రాదు. పాపం అంటే ఏమిటి పాపం? వాట్ ఈస్ ది గ్రేట్ సిన్ అంటే ఏమీ లేదు. ఉన్నదాన్ని చూడకుండా లేని దాన్ని ఊహించుకోవటమే పాపమై చుట్టుకుంటుంది మనకి. అంటే ఏ తాడు పాములాగా కనపడ్డప్పుడు అది కాటేస్తున్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఎన్నో బంధాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది, సంసార బంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందులో గిలగిలా కొట్టుకుంటూ ఉంటాం. అదే పరమాత్మ వస్తువే కదా. తాడు పరమాత్మ వస్తువే. అది పాములాగా కనబడితే అది పాము పరమాత్మ వస్తువే అనే జ్ఞానం డెవలప్ అయిన కొద్దీ సర్వత్రా దైవమే కనబడతాడు. కాబట్టి పాపక్షాళన, కొత్త పాపం అనేది అసలు ఉండదు. కానీ తపస్సు వల్ల కొత్త పాపం చెయ్యకుండా ఉండే పరిస్థితి రాదు. కాబట్టి అది చాలదు. దానికల్లా కావాల్సింది భగవంతుడి ధ్యానమే. భగవంతుడి ధ్యానం అంటే సర్వత్రా ఆయన్నే చూడటం అనేటటువంటి ప్రాక్టీసు. ఇతరుల యందు దయ చూపించటము, సర్వత్రా దైవాన్ని చూడటం, ఇతరులే లేరు అనే భావన రావటమే. అంతే తప్ప ఇంకా ఏమీ మార్గం లేదు, వేరే మార్గం లేదు. సర్వత్రా దైవాన్ని చూడటం తప్ప కర్మక్షాళనకి, కొత్త కర్మ పుట్టకుండా ఉండటానికంటే, యాక్షన్ రియాక్షన్ ప్యాటర్న్లో నుంచి బయటపడాలంటే దిస్ ఈజ్ ది ఓన్లీ వే అని చెప్తూ ఉన్నారు. అందువల్లనే ఈ తప్పు చేశాము అని చెప్పి చెప్తూ ఉంటున్నారు ఈ మునులందరూ కూడా. ఇప్పుడు తాము చేసిన తప్పుని ఏమి, మా తప్పులు ఎన్నొద్దు తండ్రి, మమ్మల్ని క్షమించు అని అడుగుతున్నారు. కానీ ఇందులో ఒక కథాగతమైన వస్తుధ్వని ఉన్నది అంటున్నారు. అంటే మొత్తం ఏమిటి చెప్తోంది ఈ స్టోరీ? ద్వారపాలకులు మునులు కూడా తప్పు చేశామని అనుకుంటున్నారు. ద్వారపాలకులు ఏమనుకున్నారు? అయ్యో ఏదో పొరపాటైంది మా వల్ల, లేకపోతే ఇటువంటి పరిస్థితి దైవం మాకు కలగజేయడు, ఏదో పొరపాటైందని వాళ్ళు అనుకున్నారు. వీళ్ళు కూడా అయ్యో దేవుడి దగ్గరికి వచ్చామే, ఆయన ద్వారపాలకుల్ని, ఆయన గుమ్మంలో ఉండేవాళ్ళని మనం శపించామే అని వీళ్ళు బాధపడుతున్నారు. ఇట్లా వీళ్ళిద్దరూ బాధపడతారా లేదా, ఈ రకమైన యాంగిల్ వీళ్ళకి మనసులోకి వస్తుందా రాదా అనే భగవంతుడు కల్పన చేశాడు ఇదంతా కూడా అంటున్నారు. రెండు పక్షాల్లో కూడా ఇట్లా భావించని వారికి నారాయణ స్మరణ మరుపుకొస్తుంది. ఇద్దరు కూడా భగవంతుడి గురించిన భావన ఉన్నవాళ్లే కాబట్టి వాళ్ళకి ఇక్కడ పొరపాటు ఎక్కడా లేదు. తప్పెవరిది అనే ప్రశ్న ఉన్నప్పుడు, అవతల వాళ్ళ తప్పు అనుకున్నప్పుడు ఇక్కడ ఇంకా ప్రోగ్రెస్సే లేదు అసలు. ఇక్కడ రాసేశారు ఆ విషయం. తన మనస్సులో తన నిర్ణయమే ఉంటుంది, నా తప్పేం లేదు, అవతల వాడు కదా దీనికి కారణం, లేకపోతే నేనెందుకు చేస్తాను, నేనెందుకు మాట్లాడతాను, ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనల్ని మనం దిద్దుకునే ప్రాసెస్సే లేదు అక్కడ. కర్మక్షాళన ప్రాసెస్ కూడా లేదు. సో అవతల వాళ్ళని నిందించినందువల్ల అక్కడ కూడా నారాయణుడే ఉంటాడు కాబట్టి, పరమాత్మే ఉంటాడు కాబట్టి పాపం కూడా అంటుకుంటుంది. పాపం అంటుకోవటం అంటే యాక్షన్ రియాక్షన్, ఇంకా దీనివల్ల ఇంకొకటి, దానివల్ల ఇంకొకటి, అలా పుడుతూ ఉంటాయి పనులు. పాపాలన్నీ పుడుతూ ఉంటాయి. పనులు అంటే ఒక లేని బాధ్యత బరువు నెత్తిన పడిందంటే అదే పాపం, అంతకంటే ఇంకేమీ లేదు. సో ఈ కథలో ఇటువంటి రహస్యం ఉంది. ఈ తప్పు చేయటం చేయకుండటం అనేది ఎవరి సంకల్పాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. ఆ సంకల్పం వల్ల దైవ స్మరణ కానీ లేకపోతే దుస్థితి కానీ జరుగుతుంది. కానీ తప్పుకి ఎప్పుడూ ఏ ప్రాబ్లము రాదు. ఏదో ఒక తప్పు చేసి ఆ తప్పు వల్ల ఏదో అవ్వటం అనేది ఉండదు. ఎంత దురాచారాలు చేసిన వాడైనా నన్ను తలుచుకుంటే చాలు సాధువైపోతాడు అని చెప్పారు పరమాత్మ ఆల్రెడీ. అందువల్ల చేసిన తప్పు వల్ల పెద్ద ప్రాబ్లం రావటమే ఉండదు. వాడి సంకల్పం ఏమిటి, వాట్ ఈస్ హిస్ మోటివ్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్లాగే భగవద్గీతలో చెప్పినట్టుగానే ఎంత మహాపాపాలు చేసినా ఒక్కసారి భగవంతుని స్మరించటం మొదలుపెట్టాడంటే అతను సాధువైపోతాడు, అతడికి శుభమే కలుగుతుంది అని చెప్పారు భగవద్గీతలో. లౌకికంగా చూసినా కూడా, బయట మనం మామూలు విషయాల్లో వ్యవహారంగా చూసినా కూడా ఎదటివాడిలో తప్పు కనిపించినప్పుడు వాడిది కాదేమో తప్పు, నేనేమన్నా పొరపాటు చేశానా, నా వల్ల పొరపాటు అయిందా అని ఆలోచించటం అనేది ఎప్పుడు కూడా క్షేమం కలుగుతుంది దానివల్ల అంటున్నారు. ఈ రహస్యాన్ని జీసస్ క్రైస్టు
ఎవరిని నిందించొద్దు, నిందింపబడిన వాళ్ళ పక్షం చేరటానికి ప్రయత్నం చేయండి అని చెప్పాడు ఆయన. అంటే నింద పడేవాళ్ళ గ్రూపులో చేరండి కానీ అనేవాళ్ళ గ్రూపులో చేరొద్దు. పడ్డవాడు చెడ్డవాడు కాదు అనేవాళ్ళు పెద్దవాళ్ళు. అదే గుర్తొస్తుంది ఇక్కడ నాకు. అది జీసస్ క్రైస్ట్ కూడా అదే విషయం ఉపదేశించారని చెప్పి ఇక్కడ మాస్టర్ గారు ఇండికేట్ చేస్తున్నారు. తుమ్మెదకు పూల గుత్తి అంటే చాలా ఇష్టం. అందులో ఉన్న తేనె కోసం ఆకర్షణతో వస్తుంది. ఆ ఆకర్షణ కోసం పెద్ద పెద్ద ముళ్ళనన్నిటినీ తప్పించుకొని ఆ పూలని సమీపిస్తుంది అన్నమాట, దగ్గరికి వస్తుంది పూల దగ్గరికి. అదే రకంగా అన్ని విఘ్నాలని జయించే నీ పాదపద్మాలతో మేము ఆకర్షించబడి వచ్చాము నీ దగ్గరికి. అంటే భగవద్ధ్యానానికి విఘ్నాలని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయటం సరైన పద్ధతి కాదు అంటున్నారు. అంటే నేను ఇప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ధ్యానానికి కూర్చోవాలి అని ఇంట్లో వాళ్ళందరికీ చెబుతాడు. 1 గంట సేపు మాట్లాడొద్దు, ఎవరు ఏ చప్పుళ్ళు చేయొద్దు, పిల్లల్ని ఏడిపించొద్దు, నేను వెళ్తున్నాను, నేను కూర్చుంటాను, ఇది చాలా పొరపాటు పద్ధతి అని చెప్పి చెప్తూ ఉన్నారు. భగవద్ధ్యానానికి అసలు విఘ్నం ఎందుకు కలుగుతుంది? నీకు దైవం మీద అంత మాత్రం నమ్మకం లేదా? నువ్వు ఆరాధించే దైవం నీకు ధ్యానం కుదిరేటట్టుగా కూడా చేయలేకపోతే వాడు ఎందుకు ఇంకా? అట్లా చెబుతూ ఉన్నారనమాట. దైవం మీద భారం వేస్తాండ్రి, నాకు ధ్యానం కుదరాలంటే నువ్వే కుదర్చాలి అనేటటువంటి భావంతో చేయాలి. కానీ చుట్టూ వాళ్ళందరినో పరిసరాలనో లేకపోతే సౌండ్ ప్రూఫ్ రూమ్ పెట్టుకోవటము ఇవన్నీ ఇట్ విల్ నాట్ వర్క్. లేకపోతే నేను ఇంట్లో కుదరదండి, నేను తపస్సు కోసం అడవికి వెళ్ళాల్సిందే అనే భావాలు ఇవన్నీ కూడా సరైన పద్ధతులు కాదు అని చెబుతున్నారు. అట్లాగే మేము నీ పాదపద్మాల్ని నీ పాదపద్మాలతో ఆకర్షించబడి వచ్చాము నీ దగ్గరికి. అట్లాంటప్పుడు ద్వారపాలకులు అడ్డగించటము అనేది గనక జరిగినప్పుడు నారాయణుడే బాధ్యుడవుతాడు అని తెలుసుకోవాలన్నమాట. ఈ అడ్డంకి మాకు వచ్చిందంటే ఇక్కడ నారాయణుడే. ఎందుకంటే ఆయన చక్రాయుధం పట్టుకొని అడ్డం ఉన్నప్పుడు వేరే ఎవరు ఆపగలుగుతారు? ఆయన ధ్యానాన్ని ఆయనే ఆపగలుగుతాడు తప్ప ఇది ఇతరుల పని కాదు అనే భావం తెలుస్తుందన్నమాట. నీ పాదాలయంద అర్పింపబడిన తులసి పవిత్రం అవుతుంది తప్ప తులసి పవిత్రం కాబట్టి నీ పాదాల మీద అర్పించబడలేదు అని అర్థం చేసుకోవాలి. దేవుడికి ఏమేమి అర్పిస్తామో అవన్నీ కూడా పవిత్రమైన వస్తువులే అని అర్థం చేసుకోవాలి. నిత్య జీవితంలో సమస్తాన్ని భగవదర్పణగా ఆచరిస్తే ప్రతి పని పవిత్రమైపోతుంది అంటున్నారు. భగవదర్పణగా ఆచరించటం అంటే ఏంటి? వినయంగా ఆచరించటం, భగవంతుడికి నమస్కరించుకోవటం. తండ్రి నువ్వే ఉన్నావు ప్రతి పని వెనకాల, మధ్యలోనూ చివర, ఈ వస్తువులోనూ, యాక్షన్లోనూ, నాలోనూ, ఎదుటివాడిలోనూ, సమస్తంలో నువ్వే ఉన్నావు అనే నిత్యమైనటువంటి ధ్యానాన్ని, కంటిన్యూస్ భావాన్ని ఆపకుండా చేస్తూ ఉండాలి. అప్పుడే అది పవిత్రమైపోతుంది, ఏ పనైనా పవిత్రమైపోతుంది అంటున్నారు. నీది తండ్రి సహజ శరీరము. ఇంకా చెప్తూ ఉన్నారు సనక సనందనాథులు, ఇంద్రియాలు మీద కోరికలు ఉన్న వాళ్ళకి నీ శరీరం కనిపించదు. అట్టి దివ్య శరీరాన్ని చూడటం వల్ల ఇవాళ మా జన్మలన్నీ కూడా సార్థకమైపోయినాయి. ఇంద్రియాలు బయట వస్తువుల్ని ఆకర్షిస్తాయి. ఆ వస్తువుల మీద మనసులో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ అభిప్రాయంతో బాహ్య ప్రపంచాన్ని చూసేవాళ్ళే సంసార బద్ధులు. అంటే ఒక వస్తువుకు ఒక పేరు పెట్టుకోవటం, చాలా బాగుందనో బాగుండలేదనో అనుకోవటం, దాన్ని ఇంకా ఫిక్స్డ్ అనమాట. అది ఎప్పుడు అది చాలా బాగుండదండి, అటు వెళ్ళొద్దు అని అందరికీ 10 మంది చెబుతాం. చాలా బాగుంటుందండి, అద్భుతంగా ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళాలని చెబుతాం. మన ఒపీనియన్ బేస్డ్ లివింగ్ అంటే అర్థం ఏంటంటే ఇంద్రియాలతో కలర్డ్ గ్లాసెస్తో చూస్తూ ఉన్నాము కనపడేదాన్ని. అప్పుడు కలర్డ్ గ్లాసెస్తో చూసినప్పుడు కలర్గానే కదా కనపడతాయి. స్వచ్ఛమైన వస్తువులు కనపడవు మనకి. ఎంత చెప్తున్నారంటే ఇక్కడ తల్లి, తండ్రి, అన్నదమ్ములు, భార్యాబిడ్డలు, డబ్బు ఇవన్నీ కూడా భావరూపాలే, అక్కడ నిజంగా లేవు. నీ భావం వల్ల యు ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఆల్ దట్. భార్య అని చూస్తావు. భార్య అనేది ఆ శరీరంలో ఎక్కడుంది భార్య అని అడుగుతున్నారు. ఆవిడ ఎవరికి భార్య? ఆవిడే పోని నేను భార్యని అనుకుంటూ ఉంటుందా?
నువ్వు అనుకుంటూ ఉంటావు ఆవిడ నీ భార్య అని, ఆవిడ భర్త అనుకుంటూ ఉంటుంది, నిన్ను భర్తగా ఆవిడ భావిస్తూ ఉంటుంది, వేరే ఆలోచనే రాదు. భర్త అంటే భర్తే, అంతేగాని అయ్యో ఇక్కడ అవతల ఆ శరీరం కూడా దైవమే కదా, నాకు భర్తగా రోల్ ప్లే చేస్తున్నాడు కానీ ఇది కూడా దైవ స్వరూపమే కదా అని ఆవిడ అనుకోదు. ఎదురుగా ఉన్నది స్త్రీగా కనపడుతూ ఉన్నది దైవ స్వరూపమే కదా, భార్య అనే రోల్ ప్లేలోకి వచ్చింది ఆవిడ. నేను పుట్టినప్పటి నుంచి నాతో భార్యగా లేదే, పోనీ బయట ప్రపంచ విషయంగా చూసినా కూడా నేను ఇవాళ నుంచి ఈ సూత్రం కట్టినప్పటి నుంచి, ఈ సంతకం పెట్టినప్పటి నుంచి ఆవిడని భార్యగా ఒప్పుకున్నాను అనేది కూడా మనం మర్చిపోతున్నాం కదా. అంతకుముందు ఆవిడెవరు అంటే మనకి సమాధానం లేదు. అందుకని ఎంతో క్లియర్గా తల్లి, తండ్రి, అన్నదమ్ములు, భార్యాబిడ్డలు, డబ్బు ఇవన్నీ భావరూపాలే, బాహ్యలోకంలో అలాగే కనిపిస్తాయి. భార్య అనేది చూసేవాడి మనస్సుకు భార్య కానీ పుట్టుకతో భార్య కాదు కదా. ఇవన్నీ ఈ ఆరోపాలన్నిటినీ కూడా ఆరోపించబడిన విషయాలు, ఇవన్నీ కూడా ఆరోపించాం. ఒక మనిషి మీద ఒక విషయాన్ని, భార్య అనే ముద్రని ఆరోపించాం. పసివాడు పుడితే కొడుకు అని ఒక ముద్ర వేశాం వాడి మీద, వీడు నావాడు, నా కొడుకు, నేను చెప్పినట్టు వినాలి అనే ఒక ముద్రని వేశాం. అది వేసినందువల్ల బంధించబడ్డాం మనమే. అవతల వాడి బంధం వాడు తీర్చుకుంటాడు, ఆ పుట్టిన కొడుకు బంధం తెంచుకోవడం ఎట్లాగో వాడికి తెలుసు, మనకి తెలియదు. మనల్ని మనం బంధించుకుంటున్నామని మనకు కూడా తెలియకుండా ఇరుక్కోవటం బాగా చేస్తామన్నమాట. సో అట్లా ఉన్న వాళ్ళకి నువ్వు సహజమైనటువంటి నీ దర్శనం అవ్వదు. ఇంద్రియాల ద్వారా, కలర్ గ్లాసెస్ ద్వారా చూడటం ఆపేసినప్పుడే నువ్వు కనపడతావు. అటువంటి కళ్ళకే సార్థక్యత జరుగుతుంది. నారాయణుడి సహజ శరీరాన్ని అతసీ కుసుమాభము అన్నారు. అంటే నల్లని రంగుగా ఉండే అవిసె పువ్వు వంటి రంగు గల దేహంట. ఈ పువ్వు నల్లగా ఉంటుంది. విష్ణుడి శరీరం నీలవర్ణం అని, మిగతా రంగులు కనిపించినంత త్వరగా గమనికకు రాదు అది అని సూచన. మనల్ని మనమే గమనించుకుంటే అన్ని రంగులు మనల్ని ఆకర్షిస్తాయి. నలుపు పెద్దగా ఆకర్షించదు, నల్లని వాళ్ళని పెద్దగా చూడాలని అనిపించదు, పచ్చగా మిసమిసలాడే వాళ్ళని చూడాలని అనిపిస్తుంది. అదే చెబుతున్నారు ఇక్కడ, దాక్కుంటాడు ఆయన అంటే అర్థం అదన్నమాట. నీలవర్ణం, నీలవర్ణం అంటే నల్లని వర్ణం గలవాడు అని. రంగు తక్కువ వాళ్ళు ఎవరు కనపడినా పరమాత్మే కదా అనుకుంటే చాలా, అంత తేలికగా అనుకున్న వాళ్ళకి దర్శనమిస్తాడు. భగవంతుడు ఆట కోసం కప్పిన మాయ వల్లనే అందరూ కూడా ప్రతి వస్తువుకి ఒక్కొక్క పేరు పెట్టి అసహజమైనటువంటి ఆర్టిఫిషియల్ లివింగ్ నేర్చుకున్నాం. ఆర్టిఫిషియల్ లివింగ్ అంటే ఆహారాదులకు, భోజన సామాగ్రికి అంతటికీ పేర్లు ఉంటాయి, అందులోనే జీవిస్తూ ఉంటాం. ఆ పేర్లన్నీ మనం పెట్టుకున్నవే, అది కేవలం ఆహారం అంతే, అది కూడా పరమాత్మ స్వరూపమే. అన్నం పరబ్రహ్మం అన్నారు. అది మర్చిపోయి మనం అలా అలవాటైపోయినందువల్ల సృష్టిలో దేన్ని భగవంతుడు అని అనుకోవటం మనకు అలవాటు లేనందువల్ల సహజమైన రూపం కలిగిన పరమాత్మను చూడలేకపోతున్నాము. అందువల్లనే ద్వారపాలకుల్ని విడిగా చూడటం, అసహజంగా చూడటం అనేది జరిగింది ఇక్కడ అంటున్నారు. సనకాది మునులు ఆ పరమాత్మ పాదాలకు నమస్కారం చేసి నిల్చున్నారట. ఇవన్నీ స్తుతంతా కూడా చేసి మెదలకుండా నిల్చున్న వాళ్ళని చూసి పరమాత్మ నారాయణమూర్తి ఇలా అన్నారుట, ఈ ఇద్దరు కూడా జయుడు విజయుడు అని నా ద్వారపాలకులు, వీళ్ళు మిమ్మల్ని గౌరవించకుండా నా ఆజ్ఞను కూడా వాళ్ళు ఉల్లంఘించారు. నా ఆజ్ఞ కూడా అంటే మిమ్మల్ని గౌరవించకపోవటం, వాళ్ళు తప్పు చేశారు, ఇది అపరాధం. మీరు వాళ్ళకి సరైన దండన విధించారు, అది నేను ఒప్పుకున్నాను. మీరు ఏ దండన అయితే వాళ్ళకి ఇచ్చారో దాన్ని నేను ఒప్పుకున్నాను. అంతేకాదు సేవకులు ఏదన్నా పొరపాటు చేస్తే దానికి యజమానిదే బాధ్యత అవుతుంది. ఐఎమ్ టేకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ అన్నారు ఆయన. వీళ్ళు గడగళ్ళాడిపోయారు పాపం. ఇంకా కూడా ఇలా చెప్పారు పరమాత్మ, మీలాంటి తపస్సంపన్నులు అంటే ఇంత గొప్ప తపస్సులు చేసిన వాళ్ళు, సద్గుణ సంపన్నులైనటువంటి మహనీయులు స్తోత్రం చేసినందువల్లనే నాకు ఇంత శక్తి వచ్చింది, ఆ కీర్తి వల్లనే నా లోకం వైకుంఠమైంది, మీలాంటి వాళ్ళ వల్లనే. అంటే మనకు కొంచెం గర్వం ఉంటే ఆ గర్వాన్ని కాస్త పెద్దది చేస్తాడు పరమాత్మ అని అర్థమవుతుంది ఇక్కడ. ఇప్పుడే బాగా పెరుగుట విరుగుట కొరకే అని కింద పెడతాం. మీ వల్ల నాకు కలిగిన ఈ పవిత్రమైన వైకుంఠ నామమే
అపవిత్రమైన వాళ్ళ మనస్సులో పడినప్పుడు వాళ్ళని కూడా పవిత్రుల్ని చేస్తోంది. మీ తపస్సే నాకు శక్తి అని చెబుతూ ఉన్నాడు. అట్లాగే ఎంత నీచులైనా సరే నా నామం మనస్సులోకి రాగానే వాళ్ళు పవిత్రులైపోతున్నారు అని కూడా చెప్పాడు పరమాత్మ. అంటే ఎంత వినయంగా మాట్లాడాలో ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నారు. ఎక్కడ కోపం తెచ్చుకోలేదు పరమాత్మ. నా వాకిటికి వచ్చి నన్ను, నా పని వాళ్ళని మీరు దూషిస్తారా, వీళ్ళకి మీరు శాపం ఇస్తారా, ఇటువంటివి ఏమీ అనలేదు. పైగా మీరే నాకు పవిత్రత సంపాదించి పెట్టారు అంటున్నారు. నా పాదాలకి ఇంత శక్తి ఉన్నదంటే మీరు నమస్కరించటం వల్లనే అని చెప్పారు. ఏమిటో మరి ఎందుకట్లా చెప్పారంటే ఆయన యొక్క గొప్ప గుణం మనం అర్థం చేసుకుని మనం కూడా అలా ఉండటానికి చెప్పారు. కానీ ఇతరులని తప్పులు అనటం అనే ప్రాసెస్ ఎప్పుడు పరమాత్మ ఎక్కడా చేయలేదు. అది ఎంతో చక్కని ఈ కథ అనేది సనక సనందనాదులు, విష్ణుమూర్తి, నారాయణమూర్తి మాట్లాడుకోవటము, ఈ ద్వారపాలకులు ఈ విఘ్నాలు అనేది పరమాత్మ అడ్డం పడాలి కానీ ఇంకొకరు విఘ్నం ఎలా అవుతారు? ఎవరైతే విఘ్నకారకులుగా అనిపిస్తున్నారో ధ్యానానికి అది కూడా పరమాత్మే కదా అని చూడాలని, తర్వాత ఏదైనా మనసులో ఒక చెడ్డ భావం వచ్చినప్పుడు అది కూడా పరమాత్మే కదా అనుకోవాలని, ఒక కోరిక కలిగినప్పుడు అది కూడా పరమాత్మే కదా అని అనుకోవాలని, ఎక్కడ ఎవరు కనపడినా ఎక్కడ ఏది వినపడినా పరమాత్మే అని అనుకోవాలని ఈ చాప్టర్లో బాగా గట్టిగా చెప్తూ ఉన్నారు. దట్ ఈస్ ది ఓన్లీ వే. మీరు ఈ చక్కర్లో నుంచి బయటపడాలంటే, ఈ బంధంలో నుంచి బయటపడాలంటే అది ఒక్కటే మార్గము. దానికి కూడా ఈ మార్గం అనుసరించడానికి కూడా తండ్రినే అడగాలి అని చెప్పారు. రికార్డింగ్ నెంబర్ 111 అయిపోయింది.